సో ఈరోజు మనము లాప్రోస్కోపీ గురించి, అందులోనూ ఆపరేటివ్ లాప్రోస్కోపీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. లాప్రోస్కోపీ అంటే ఇదొక టైప్ ఆఫ్ ఎండోస్కోపీ ట్రీట్మెంట్. కెమెరాని మనము పొట్టలోకి, పెల్విస్ అనే ఏరియాలోకి వేసి ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ తగ్గించే ప్రాబ్లమ్స్ ఉన్నా, దాన్ని మనము లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయడాన్ని ఆపరేటివ్ లాప్రోస్కోపీ అంటారు. ఇది మనము వేరియస్ కండిషన్స్కి యూజ్ చేస్తాము. మెయిన్గా ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఫైబ్రాయిడ్ అనే గడ్డలు గర్భసంచిలో ఒకవేళ ప్రెగ్నెన్సీకి అడ్డంగా ఉన్నాయి, లేదా వాటి వలన హెవీ పీరియడ్స్ కానీ, సివియర్ పీరియడ్ పెయిన్ కానీ వస్తుందంటే లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ ద్వారా ఫైబ్రాయిడ్స్ అనేది తొలగించడం ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుంది. అలానే మనం చేసే ట్రీట్మెంట్స్లో కూడా సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి ఓవరీలో సిస్ట్లు అనేవి ఫామ్ అవుతుంటాయి. వాటిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు. ఈ సిస్ట్లను కూడా మనం లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ ద్వారా తొలగించవచ్చు. అదే కాకుండా ఈ సిస్ట్ల వలన వచ్చిన ఇన్ఫెక్షన్ని కూడా మనము క్లియర్ చేయడం ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్, ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేటు కూడా బాగా పెరుగుతుంది. కానీ లాప్రోస్కోపిక్ ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్లో మనకు మెయిన్గా అయ్యే ప్రాబ్లము ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోవచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ కండిషన్ బట్టి ఎగ్స్ కానీ, ఎంబ్రియోస్ కానీ ముందే మనం ల్యాబ్లో ప్రిజర్వ్ చేసుకొని దాని తర్వాత ఈ సర్జరీకి వెళ్ళడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా లాప్రోస్కోపీ మనము ట్యూబల్ ప్రాబ్లమ్స్ కూడా, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా, బ్లాక్ ఉంటే అది ఎందువలన ఉంది, దాన్ని మనము సరి చేయవచ్చా, అండ్ ఒకవేళ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి రాకుండా ఆపడానికి కూడా లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది.